క్వశ్చన్ వేసినావు, క్వశ్చన్ వేసే వరకు నీ బాధ్యత. సమాధానం ఎట్లా చెప్పాలో నా హక్కది. నువ్వు ఆశించినట్టు నువ్వు అడిగినట్టు నేను చెప్పను. నువ్వు అడిగేది నువ్వు అడుగుతున్నావు, నేను చెప్పేది నేను చెప్తున్నా. నువ్వు చెప్పినట్టు నువ్వు అడిగినట్టే నేను చెప్పడం కుదరదు సోదరా. అడగడం నీ డ్యూటీ, నీ బాధ్యత, నీ హక్కు. చెప్పడం నా డ్యూటీ, నా బాధ్యత. చెప్పే విధానంలో ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. మల్లారెడ్డికి ఒక స్టైల్ ఉంటుంది, చూసినావు కదా. నాకు ఒక స్టైల్ ఉంది, అంతే. ధన్యవాదాలు. అరే సగం సగం ఇంటే మళ్ళీ పోయి చూడు. ఆయన కట్టుకున్న మెడికల్ కాలేజు బఫర్ జోన్లు ఉంది. ఇది కాదు, సూరారంలో ఉన్న మెడికల్ కాలేజీలు అందులో ఉన్నాయి. గుండ్లపోచంపల్లిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎందులో ఉన్నాయో నేను చూపిస్తా. ఈడ ఉన్నది దేవుడి మాన్యమే. ఈ ఊర్లో ఉన్నది దేవుడి మాన్యం. ఈ ఊర్లో మాట్లాడుతున్నది దేవుడి మాన్యం గురించే. నువ్వు మిగతా దాంట్లో గురించి తీసుకోకు. చలో, ధన్యవాదాలు సోదరా. జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈ సర్వే నెంబర్ ఒక్క నిమిషం కాగితాలే. ఆయన మల్లారెడ్డి ఏం కాగితాలు పెట్టుకున్నా, ఆయన బామ్మార్ది ఏం పెట్టుకున్నాడు అనేది ఇచ్చిపెట్టు. ప్రభుత్వం మీరు ఏంది లేదు. ప్రభుత్వం ఇప్పుడు దేవాదాయ శాఖ భూమి అని సర్వే నెంబర్లు చెప్తారు. నేను చెప్పింది అదే. ఇప్పుడు దీవన్ కమిటీ గురించి మాట్లాడారు కదా, సరే అదంతెందుకు. దేవాదాయ శాఖ గురించి దీవన్ కమిటీ చేసిన దాంట్లో కమిటీ సర్వే నెంబర్లో ఆయన ఏం చెప్తున్నాడో, ఈయన ఏం చెప్తున్నాడో, చదువుకున్న ఏం చెప్తున్నాడో, చదువుకున్న ఆయన ఏం చెప్తుండో, ఇది ఆ కమిటీ ఇచ్చిన నివేదిక. నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళు చూపిస్తారు కదా ఇది. ఈ నివేదికను ఒకసారి చూడండి. మార్కర్ పెన్ ఇక్కడ. అది అక్కడ, అది వేరు. ఇక్కడ కూడా అరే నాయన, నువ్వు చక్కగా వినకపోతే ఎట్లా? వాళ్ళు చెప్పేది నువ్వు మల్లారెడ్డి సాయంత్రం పూట 2 వేసుకొని చెప్పిందే చెప్తున్నావు. 658 సర్వే నెంబర్, 7 ఎకరాల 39 గుంటలు, సీతారామన్యం స్వామి. ఈడేముంది, సిక్కం అని ఉందా లేదా? 658 సర్వే నెంబర్లు పైన ఉన్నాయా లేవా? మీరు ఎట్లా నాయనా? మీరు అనకండి. ఇంకా నేను చెప్పేది నేను చెప్తున్నా. ఆయన వచ్చి ఏందుందో బయటకు వచ్చి ఇది కొలిపించి దీన్ని ఎవరు చెప్పాలి? రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి కొలిచి ఎగ్జాక్ట్గా ఏ సర్వే నెంబర్లు ఉంది నేను ఏమడుగుతున్నా. మీరు ఉన్నారు అని నేను చెప్పిన, లేమని ఆయన బుకాయించడు. ఉన్నారని తీసుకొచ్చి చూపించిన. ఇప్పుడు వాళ్ళేమంటారు, ఉన్నాం కానీ నువ్వు ఏ కాదు బి చెప్పేది ఉండే అంటుండు. ఏనా బీనా ఆయన నేనుగా తేల్చాల్సింది. ఐఏఎస్లో బృందం ఎవరినైతే వేసినా వాళ్ళు తేల్చాల్సింది. ఇప్పుడు రైతుల నుంచి కొంటే కొనగూడని భూములు ప్రతి మరి ఈటెల రాజేందర్ ఏం చెప్తుండు? నేను కొనుక్కున్నానా, నేను కట్టుకున్నా, నాదేం తప్పు ఉంది అంటున్నాడు. మరి ఈటెల రాజేందర్ ఏం గడ్డి వీకనికి పోయినా? ఈటెల రాజేందర్ దగ్గరికి బుద్ధి లేదా మరి వీళ్ళందరికీ? ఇప్పుడు మల్లారెడ్డి టీవీలో చెప్పుకున్నాడు వాళ్ళంతా మా బంధువులు, ఒక ఆయన బామ్మారిది, ఒక ఆయన చుట్టమని. మరి రాజేందర్ని వీకినట్టు మల్లారెడ్డిని ఎందుకు పీకలేదు? ఇప్పుడు ఎవరి నుంచి కొనుక్కున్నాడు కానీ దీని మూలం ఎవరిది? 1925 నుంచి మొదలు పెడితే 2021 వరకు 95 సంవత్సరాలకు సంబంధించిన భూ రికార్డులను పరిశీలించి దేవుడు మాన్యాలు ఏంటివి, రైతు ఏంటివి, అక్రమంగా కొనుక్కున్న వాళ్ళు ఎవరు, బెదిరించిన వాళ్ళు ఎవరు, ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు, సిబిఐ విచారణ చేస్తే తేలుతుందని నేను చెప్తున్నా. నేను విచారణ అధికారిని కాదు, మల్లారెడ్డి అంతకంటే కాదు. విచారణ చేయాల్సిన అధికారులు చేయాలి. ఈ ప్రభుత్వం నియమించిన కమిటీల మీద, అధికారుల మీద మాకు నమ్మకం లేదు. 4 రోజులైంది. ఈటి కరెక్ట్కి ఎందుకు రాలేదు? 212 నుంచి 218 వరకు ఈ సర్వే నెంబర్లలో ఉన్న ఏ దాన్ని కూడా ఇక్కడ చూడండి. ఇవన్నీ దేవుడి భూములని రాసి ఉన్నాయి కదా. ఈ సర్వే నెంబర్లలో 390 ఎకరం ఉంది. 212 నుంచి 218 ఇక్కడ కనిపిస్తుందా? ఆడ గండ్ర శ్రీనివాసరావు చేసి లేఅవుట్ చేసిన అమ్మిన భూమి సీతారామాంజనేయ స్వామి అని ఉందా? లేఅవుట్లు చేసి అమ్మిరు. ఎందుకు ఆ భూములకు ఆడుకోలేదు ఈ అధికారులు? నమస్తే తెలంగాణ దగ్గరకు పోయి దీనికి ఇన్ని గోడౌన్లు పోయినరు. రాజేందర్ దగ్గరికి పోయిన, ఇంగోరు దగ్గరికి పోయిరు. నమస్తే తెలంగాణ అక్రమ నిర్మాణం ఉంది, అనుమతులు లేవని నేను ఆరోపణ చేస్తున్నా. 437 సర్వే నెంబర్లు కట్టిన నిర్మాణాలకు నమస్తే తెలంగాణకు, తెలంగాణ టుడేకు అక్కడ 10 ఎకరాలను ఉన్న ఆ ప్రాంతం మిగతా చుట్టుముట్టు తేడారిగా ఉంది. నువ్వు చూసినావా ఇప్పుడు వచ్చేటప్పుడు? ఆ ఒక్కటే కడతారు ఎట్లా? మిగతా భూమి అంతా ఖాళీగా ఎట్లుంటుంది? దానికి ఏం అనుమతులు ఉన్నాయి? దాన్ని విచారించమని ఎందుకు ఈ అధికారులు ఆడిపోలేదు? ధైర్యం లేదా? గేట్లకు వస్తే కుక్కలు పెట్టి కనిపిస్తాడా? లేకపోతే దొరగారు తీసుకెళ్ళి దొడ్లో చెట్టు కట్టేసి కొడతాడా? ఐఏఎస్ అధికారులు కదా వీళ్ళు, వీళ్ళకి పోలీసు రక్షణ ఉంది కదా. నిజాయితీ గల అధికారులు అయితే ఇప్పుడు నేను 3 ఈ ప్రాంత ఎంపీని, ప్రజాప్రతినిధిని, ప్రజలే ఎన్నుకున్నాను. హరివర్ధన్ అనే జడ్పీటీసీ లోకల్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్, వేణుగోపాల్ రెడ్డి సర్పంచ్, మేము ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, జైపాల్ రెడ్డి ఎంపీటీసీ, ఇక్కడ లోకల్ ఎక్స్ఎంపీటీసీని గెలిచే ఉంటుంది కదా. మేమందరం ఫిర్యాదు చేస్తున్నాం. ఈ అధికారులు ఇక్కడికి రావాలి.
నిగ్గు తేల్చాలి, నివేదికల్లో వీటన్నిటిని కూడా చర్చించాలి. ఏ దీవాన్ కమిటీ గురించి వాళ్ళు చెప్తారో ఆ కమిటీలో స్పష్టంగా దేవస్థానం భూములని ఇచ్చింది. ఇక్కడ ఉన్నది సర్వే నెంబర్లని. ఈడెవరు తెలివి తక్కువ లేడు. అతి తెలివితేటలతో మల్లారెడ్డి మనసులో లేకపోతే ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే చూసుకుంటే ఎవరం కూర్చొని మీనమల్ కాదు సోదరా, మీ గురించి కాదు నాయన. వాళ్ళ మనుషులు చాలా మంది టీవీలలో వచ్చి మాట్లాడుతున్నారు కదా. నువ్వు రిపోర్టర్, నీ ప్రశ్న అయిపోయింది. కానీ ఆయన మనుషులు చాలా మంది మాట్లాడుతున్నారు కదా బయట. బాల్క సుమన్ వాళ్ళ మనిషే కదా.